హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. అండ్ అలానే మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఈ అవకాశాన్ని డెఫినెట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ అలానే ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానెల్ నుంచి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్‌లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి సెకండ్ నోటిఫికేషను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు కదా! ఇక్కడ అప్డేటెడ్ ఆన్ 04/04/2025 ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లింక్ ఇచ్చాడు డౌన్‌లోడ్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేశాడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ మినీ రత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజర్. అంటే ఇది ప్యూర్‌లీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజర్ అంటే గవర్నమెంట్ సర్వీస్ అన్నమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్‌గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై ఆన్‌లైన్ త్రూ ఏఏ వెబ్‌సైట్ అని. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ టోటల్‌గా మీకు 309 వేకెన్సీస్ ఉన్నాయండి. మంచి వేకెన్సీస్. ఇందులో చూసుకుంటే మీకు 125 అన్‌రిజర్వ్డ్, 30 ఈడబ్ల్యూఎస్, అలాగే 72 ఓబీసీ, అలాగే 55 ఏమో ఎస్సీకి, 27 ఏమో ఎస్టీకి. టోటల్‌గా 309 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మంచి వేకెన్సీస్ ఉన్నాయి. సో డెఫినెట్‌గా అందరూ ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ సైన్స్ అన్నాడు. అంటే బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. అండ్ దాంతో పాటు మీకు బీఈ, బీటెక్ అని కూడా అడిగాడండి. ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అన్నాడు. అంటే ఇంజినీరింగ్ అంటే బీఈ, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి అంటే మీ కరిక్యులంలో ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ 10+2 స్టాండర్డ్. 10+2 స్టాండర్డ్‌లో మీకు మాట్లాడడం, రాయడం అనేది డెఫినెట్‌గా వచ్చుండాలి. ఇంగ్లీష్ అనేది మాట్లాడడం, రాయడం డెఫినెట్‌గా వచ్చుండాలి. అండ్ అలానే మీకు 10థ్ గాని, 12థ్ స్టాండర్డ్‌లో గాని మీకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఇక్కడ నోట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాడండి. డిగ్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చుండాలి. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, పాస్ మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ ఫర్ బ్యాచిలర్ డిగ్రీ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ బీఈడీ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ అండి. మీకు మాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్ అనేది ఉండొచ్చనమాట మాక్సిమం. అంటే 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎప్పటికి అంటే క్లోజింగ్ డేట్ ఏదంటే మే 24థ్ అనమాట. ఈ మే 24థ్ లోపు మీకు ఏజ్ అనేది 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దాంతో పాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, అలానే 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 25థ్ నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే మే 24థ్‌తో క్లోజ్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ మీకు ఎగ్జామినేషన్ డేట్ అనేది ఫర్దర్‌గా ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇచ్చాడు. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసాడు. 40,000 నుంచి 1,40,000 మధ్యలో ఉండొచ్చు. అండ్ మీకు యాన్యువల్ సీటీసీ కూడా ఇచ్చాడండి 13 లాక్స్. అంటే ఈజీగా మీకు 1,00,000 పైనే సాలరీ అనేది ఉంటదనమాట అన్ని యాన్యువల్స్‌తో కలుపుకొని. సో డెఫినెట్‌గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి.
ఓన్లీ ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళే అప్లై చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే మీకు అప్లికేషన్ వెరిఫికేషన్ టైంకి మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఈ కండిషన్తో మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏజ్కి అంటే క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, May 24th అనమాట. ఓకే. అండ్ మీకు అన్ని సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కేటగిరీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీకు May 24th లోపు ఇష్యూ అయిన సర్టిఫికెట్స్ మాత్రమే వ్యాలిడ్ కింద తీసుకుంటారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్ ది సర్టిఫికెట్స్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ షుడ్ ఎయిదర్ బి ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అన్నాడు. అంటే మీకు తెలుగులో ఏదైనా సర్టిఫికెట్ ఉంటే అది యాక్సెప్ట్ చేయరండి. దానికి మళ్ళీ మీరు నోటరీ అది చేయించుకోవాలి. సో ఇంగ్లీష్ ఉన్న సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నిట్లో అంటే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అంటూ స్క్రూటినీ చేసి మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ హాల్ టికెట్ కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వస్తుంది. అలానే కన్సర్న్ వెబ్సైట్లో పెడతారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్క్రూటినీ అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? దాంతోపాటు మీకు అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ చెప్పాను కదా, అడ్మిట్ కార్డ్ అనేది మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రం వెళ్తుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎవరైతే ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏ టెస్ట్లు ఉంటాయంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ వెరిఫికేషను, వాయిస్ టెస్టు, అలాగే సైకాటిక్ సబ్స్టెన్స్ టెస్ట్, అలాగే సైకలాజికల్ అసెస్మెంటు, అలాగే ఫిజికల్ అండ్ మెడికల్ ఎగ్జామినేషను, అలాగే దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయండి. బట్ మీకు ఫైనల్గా మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ సిలబస్ ఏముంటుంది ఏంటి అనేది డౌట్ కూడా రావచ్చు. మీకు సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్ వెబ్సైట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఫ్యూచర్లో. అండ్ వెబ్సైట్లో అప్డేట్ చేసిన వెంటనే మీకు ఇంటిమేషన్ అనేది నేను ఇస్తాను అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద ప్రొవిజనల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి యాజ్ పర్ ది మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆల్రెడీ చెప్పాను కదా, ఫైనల్ మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఇంకోటి ఆఫర్ లెటర్ ఎప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు 3 years బాండ్ రాయాలండి. ఆ బాండ్ వాల్యూ ఎంత అంటే 7 lakh rupees బాండ్ వాల్యూ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాను కదా, లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఈ మంత్ 25th నుంచి యాక్టివేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయాలి. అప్లై చేసే ముందు మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ రెమిటెన్స్ అన్నాడు. అంటే ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలనేది కూడా ఇచ్చాడు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 rupees ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే SC, ST, PWD అలానే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 1000 rupees ఆన్లైన్లో పే చేయాలి. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ వేరియస్ మేజర్ సిటీస్ అక్రాస్ ఇండియా అన్నాడు. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. సో ఆంధ్ర, తెలంగాణ వీళ్ళ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.